హాయ్, వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్. ఈరోజు మనం పర్సంటేజెస్ టాపిక్ నుండి టెస్ట్ 5లోని క్వశ్చన్స్ని మనం అనాలిసిస్ చేద్దాం. అందులో మొదటి ప్రశ్న, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 8% ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ కాస్ట్ దేర్ ఓట్. ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 48% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో హీ గాట్ ద మెజారిటీ బై 1100. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆఫ్ దట్ ఎలక్షన్. ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక ఎలక్షన్లో 8% మంది అసలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. గెలిచిన అభ్యర్థికి మొత్తం ఓట్లలో 48% ఓట్లు రావటం వలన అతనికి 1100 మెజారిటీ వచ్చింది. అయితే ఆ ఎలక్షన్లోని మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? సో మొత్తంగా మనకి 100 ఓటర్స్ ఉన్నారని అనుకుంటే గెలిచిన అభ్యర్థికి 48% ఓట్లు వచ్చాయి. అందులో 8% మంది అసలు పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఇప్పటికీ 56% అయిపోయింది. అంటే మిగిలినవన్నీ ఓడిపోయిన అభ్యర్థికే వచ్చాయి. ఎన్ని వచ్చినట్టు? 44% వచ్చాయి. మెజార్టీని ఎలా లెక్కిస్తారు? ఓడిపోయిన అభ్యర్థి కంటే ఎన్ని ఎక్కువ వచ్చాయి, అదే కదా మెజార్టీ అంటే. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 4%. సో గెలిచిన అభ్యర్థికి 4% ఓట్లు అధికంగా పడ్డాయి. ఈ 4% అనేది 1100కి ఈక్వల్గా ఉంటుంది. అయితే మనకు అడిగింది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే 100% ఎంత? సో 4 ones 4 25s, 25 into 1100, 27,500. So this is the required answer. Next question, the price of article was first increased by 10% and next increased by 20%. After increasing 2 times, the price of the article is 33 rupees. So what was the original price of the article? ఒక వస్తువు యొక్క ధర మొదట 10%, తరువాత 20% చొప్పున పెరిగింది. ఈ 2 సార్లు పెరిగిన తర్వాత వస్తువు యొక్క ధర 33 రూపాయలు అయితే వస్తువు యొక్క అసలు ధర ఎంత? మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. స్టార్టింగ్ వాల్యూ ఇచ్చి రిజల్టింగ్ వాల్యూ కనుక్కోవాల్సి వస్తే హండ్రెడ్స్ మనకి డినామినేటర్లో వస్తాయి. రిజల్టింగ్ వాల్యూ ఇచ్చి స్టార్టింగ్ వాల్యూ కనుక్కోమంటే హండ్రెడ్స్ మనకి న్యూమరేటర్లో వస్తాయి. ఇక్కడ మనకి రిజల్టింగ్ వాల్యూ 33 రూపీస్ అని ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ స్టార్టింగ్ వాల్యూ. సో అప్పుడు హండ్రెడ్స్ మనకి న్యూమరేటర్లో వస్తాయి. ఇక్కడ 2 రకాల మార్పులు జరిగాయి కాబట్టి 200s మనం న్యూమరేటర్లో వేస్తాం. ఇప్పుడు ఆ రిజల్టింగ్ పర్సంటేజెస్ డినామినేటర్లో వేయాలి. పెరిగితే 100కి ప్లస్ చేస్తాం, తగ్గితే 100 నుంచి మైనస్ చేస్తాం. సో 2 సార్లు పెరిగింది కాబట్టి 100 + 10 110, 100 + 20 120. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సమాధానం లభిస్తుంది. సో 25s 26s, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 11 ones 11 3s, 3 ones 3 2s, 2 ones 2 5s. సో 5 5s 25 rupees. ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ 25 rupees అవుతుంది. In a group of students, 70% of students can speak English, 65% of students can speak Hindi, 27% of students cannot speak both Hindi and English. So what percent of students speak both languages? ఒక విద్యార్థి సమూహంలో 70% మంది ఇంగ్లీష్ మాట్లాడగలరు, 65% మంది హిందీ మాట్లాడగలరు, 27% మంది రెండింటినీ మాట్లాడలేరు. అయితే ఎంత శాతం మంది రెండింటినీ మాట్లాడగలరు? సో మొత్తం ఆ గ్రూప్లో 100 మంది ఉన్నారనుకుంటే 27 మంది రెండింటినీ మాట్లాడలేరు. అంటే రెండింటినీ మాట్లాడగలిగిన వారి శాతం 73 అవుతుంది. అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ లేదా రెండు కానీ మాట్లాడగలిగే వారి సంఖ్య 73. సో ఈ సర్కిల్ అనేది ఇంగ్లీష్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సర్కిల్ అనేది హిందీ లాంగ్వేజ్ మాట్లాడే వారిని రిప్రజెంట్ చేస్తుంది.
అని అనుకుంటే ఈ 3 భాగాలు కలిపి మనకు ఎంత రావాలి? 73 రావాలి. ఓకేనా? బట్ ఈ సర్కిల్ అంతా 70, ఈ సర్కిల్ అంతా మనకి 65 రావాలి. అప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ మిడిల్ పార్ట్లో ఎంత ఉంటుందని. ఈ రెండింటి యొక్క మొత్తం అనేది 73 కంటే ఎంత ఎక్కువ ఉందో అది కామన్ పార్ట్కి చెందుతుంది. సో 70 + 65 ఎంత? 135. 135 అనేది 73 కంటే ఎంత ఎక్కువ? 62 ఎక్కువ. అంటే ఈ మిడిల్ ప్లేస్లో మనకి 62% వస్తుంది. అంటే 62% ఆఫ్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్. అప్పుడు మనకు ఒకవేళ కేవలం ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలిగిన వారు ఎంతమంది? 8%. ఎందుకంటే ఈ సర్కిల్ అంతా కలిపి 70 రావాలి కాబట్టి. కేవలం హిందీ మాత్రమే మాట్లాడగలిగేవారు ఎంత శాతం? 3%. ఓకేనా? రెండింటినీ మాట్లాడగలిగే వారి సంఖ్య అడిగారు కాబట్టి దట్ ఈస్ 62%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 15 liters of mixture contains alcohol and water in the ratio of 1:4. If 3 liters of water added to that mixture, then the percentage of alcohol in the new mixture will be. 15 లీటర్ల మిశ్రమంలో ఆల్కహాల్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ మిశ్రమానికి 3 లీటర్ల నీటిని చేర్చితే వచ్చే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత? దీన్ని మనం డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. జనరల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 1:4 రేషియోలో ఉన్నాయి కదా, మొత్తం 5 పార్ట్స్. అంటే ఆల్కహాల్ 3 లీటర్స్, ఇదేమో 12 లీటర్స్ ఉంది. ఇప్పుడు 3 లీటర్స్ యాడ్ చేశారు అంటే ఆల్కహాల్ అనేది 3 లీటర్స్గానే ఉంది, బట్ వాటర్ మాత్రం 15 లీటర్స్ అయింది. సో దీని కంటెంట్ మనకు అనవసరం. బట్ 3 లీటర్స్ యాడ్ చేయడం వల్ల ఆల్కహాల్ యొక్క పర్సెంట్ని మొత్తం ద్రావణంలో ఎంత అని అడిగారు. 15 లీటర్లకి 3 లీటర్లు ఎక్స్ట్రా చేర్చాం కాబట్టి మనకి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ కంటెంట్ అనేది 18 లీటర్స్ అవుతుంది. సో 3/18 × 100 అనేది కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ యొక్క శాతాన్ని ఇస్తుంది. 3 ones 3 sixes. 1/6 మీన్స్ 16 and 2/3%. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. క్వశ్చన్ని మనం ఇంకా వేగంగా ఎలా చేయొచ్చు అంటే 1:4 రేషియోలో ఉంది కాబట్టి ఆల్కహాల్ అనేది 20%గా ఉంది, ఇది 80%గా ఉందని మనం చెప్పొచ్చు. ఈ 20% అనేది ఎన్ని లీటర్స్లో ఉంది? 15 లీటర్స్లో. సో 15 లీటర్స్లో 20%గా ఉంటే 18 లీటర్స్లో ఆల్కహాల్ పర్సెంట్ ఎంత ఉంటుంది? సో 3 6s 3 5s. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 100/6. దట్ మీన్స్ 2 3s 2 50s 16 and 2/3% అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ rises from 6 rupees to 7 rupees 50 paisa. If the expenditure on the commodity cannot be increased, then find the percentage of reduction consumption. ఓకే. ఒక వస్తువు యొక్క ధర 6 రూపాయల నుంచి 7 రూపాయల 50 పైసలు పెరిగింది. ఆ వస్తువుపై పెరిగిన ధరను పెంచడానికి ఇష్టపడకపోతే ఎంత శాతం వినియోగాన్ని తగ్గించుకోవాలి? ఇప్పుడు కొత్త ధర ప్రకారం 7 రూపాయల 50 పైసలు వెచ్చిస్తేనే 100% వస్తువు వస్తుంది. ఇప్పుడు ఎంతైతే పెరిగిందో ఆ పెరిగిన ధర చెల్లించడానికి ఇష్టపడలేదు. ఎంత ధర పెరిగింది? 1 రూపీ 50 పైసా పెరిగింది. సో ఈ కొత్త ధర ప్రకారం ఈ 1 రూపీ 50 పైసకి ఎంత శాతం అయితే వస్తుందో దాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. సో అది ఎంత శాతం? సో ఈ 0 0 స్కాన్ చేయండి, పాయింట్ని కూడా కన్సిడర్ చేయకండి. సో 100 × 15/75. 15 ones 15 5s. సో 100/5 మీన్స్ 20%. సో 20% అనేది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ మస్ట్ సెక్యూర్ 40% ఆఫ్ స్కోర్ టు పాస్.
A student got 220 marks and fails by 20 marks. What are the maximum marks of that examination? ఒక పరీక్షలో పాస్ అవ్వాలంటే అభ్యర్థి ఖచ్చితంగా 40% మార్కులు సంపాదించాలి. ఒక విద్యార్థికి 220 మార్కులు రావటం వల్ల 20 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. ఆ ఎగ్జామ్ యొక్క గరిష్ట మార్కులు ఎన్ని? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 220 మార్క్స్ మాత్రం వచ్చాయి, మరో 20 వచ్చుంటే పాస్ అయి ఉండేవాడు. అంటే ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు? 240 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. ఈ 240 మార్క్స్ అనేది ఎంత పర్సెంట్కి ఈక్వల్? 40%కి ఈక్వల్. సో 40% అనేది 240 అయితే మ్యాక్సిమం స్కోర్ ఎంత? 100%. 100% అనేది ఎన్ని మార్క్స్కి సమానం? 41s 46s. సో మ్యాక్సిమం స్కోర్ అనేది 600 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ గాట్ 32% మార్క్స్ ఇన్ సైన్స్ అవుట్ ఆఫ్ 300. How much percent of marks should he get in language out of 200 to get overall 46%? 300 మార్కులకు నిర్వహించిన సైన్స్ పరీక్షలో ఒక అభ్యర్థికి 32% మార్కులు వచ్చాయి. 200 మార్కులకు నిర్వహిస్తున్న భాషా పరీక్షలో ఎంత శాతం మార్కులను సాధిస్తే అతడికి ఓవరాల్గా 46% అనేది లభిస్తుంది? ఇక్కడ 300 పెట్టినటువంటి ఎగ్జామినేషన్లో 32% మార్కులు మాత్రమే వచ్చాయి. అంటే అతనికి 96 మార్క్స్ మాత్రం వచ్చాయి. బట్ ఓవరాల్గా 500 మార్కులకి నిర్వహించారు. అందులో ఆ అభ్యర్థికి 46% రావాలి. అంటే ఎంత స్కోర్ సాధించాలి? 200 + 30 230 స్కోర్ సాధించాలి. అంటే మొదటి పరీక్షలో అతనికి 96 మాత్రమే వచ్చాయి. అంటే రెండో పరీక్షలో అతను ఎన్ని సాధించాలి? 10 - 6, లేదంటే ఇది 100 అవ్వడానికి 4 ఉంది, ఇది ఒక 130. సో 134. అంటే భాషా పరీక్షలో అతను ఖచ్చితంగా 134 మార్కులు సాధించాలి. 200 మార్కులకి ఆ పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి ఈ 134 అనేది 200లో ఎంత శాతం? అంటే 67% అని చెప్పచ్చు. సో హియర్ 67% అనేది అతనికి రెండవ పరీక్షలో సాధించాల్సినటువంటి టార్గెట్. ఏ క్లాస్ హ్యాస్ 2 సెక్షన్స్ విచ్ కంటైన్ 20 and 30 students. The pass percentage of these 2 sections are 80% and 60% respectively. What is the average percentage of these 2 sections? ఇది మనం కంప్లీట్గా యావరేజ్ బేస్డ్గా మనం చేసేయచ్చు. ఒక క్లాస్లో 2 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఒక సెక్షన్లో 20 మంది స్టూడెంట్స్, ఇంకో సెక్షన్లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 20 మంది సెక్షన్స్ ఉన్నటువంటి విద్యార్థుల్లో 80% పాస్ అయ్యారు. 30 మంది ఉన్నటువంటి విద్యార్థుల్లో 60% పాస్ అయ్యారు. ఓవరాల్గా ఎంత పర్సెంట్ పాస్ అయ్యారు? సింప్లీ మనకి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి 60ని మనం బేస్గా తీసుకుందాం. 60 కంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 20 ఎక్కువగా ఉంది. అలాగే ఎంతమందిది? 20 మందిది బై దీన్ని మొత్తం అభ్యర్థులకు డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి 50 చేత డివైడ్ చేయాలి. 0కి 0, 5 1s 5 4s. సో 68% అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, యావరేజ్ కాన్సెప్ట్ని మీరు ఈ విధంగా చేయడం వల్ల ఎగ్జామినేషన్లో పెద్ద సింప్లిఫికేషన్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. క్వశ్చన్, there are 1400 students in a school and 25% of the total students wearing spectacles and 2/7 of wearing spectacles are boys. How many girls are wearing spectacles in the school? ఒక పాఠశాలలో 1400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 25% మంది కళ్ళద్దాలు ధరిస్తున్నారు. కళ్ళద్దాలు ధరించిన వారిలో 2/7 వంతు మంది బాలురు అయితే ఆ స్కూల్లో మొత్తంగా ఎంతమంది బాలికలు కళ్ళద్దాలను ధరిస్తున్నారు? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1400లో 25% మీన్స్ 1/4.
ఎప్పుడైనా 4 చేత భాగించాలి అంటే హాఫ్ 2 టైమ్స్. 1400లో హాఫ్ 700, 700లో హాఫ్ 350. అంటే మొత్తంగా 350 మెంబర్స్ మాత్రమే కళ్ళద్దాలు ధరిస్తున్నారు. అందులో బాయ్స్ వీళ్ళు 7 భాగాలుగా చేసినట్లయితే అందులో బాయ్స్ 2 పార్ట్స్ అని చెప్పారు. 2/7 అంటే అదే కదా. అంటే గర్ల్స్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. సో ఈ 7 పార్ట్స్ వాల్యూ 350 అయితే గర్ల్స్ స్టూడెంట్స్ 5 పార్ట్స్ అనేది ఎంత? 7 1s 7 50, సో 55 250 స్టూడెంట్స్. సో మొత్తం విద్యార్థుల్లో 250 మంది ఆడవాళ్ళు కళ్ళద్దాలని ధరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై R%, then again decreased by R%. If at present the price is 1 rupee, what is the original price? ఒక వస్తువు యొక్క ధర మొదట 6% పెరిగింది, తర్వాత మరలా 6% తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం ధర 1 రూపాయి అయితే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత? ఓకేనా. స్టార్టింగ్ వాల్యూ అండ్ రిజల్టింగ్ వాల్యూ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు రిజల్టింగ్ వాల్యూ 1 ఇచ్చారు, స్టార్టింగ్ వాల్యూ కావాలి. స్టార్టింగ్ వాల్యూ కావాలంటే ఖచ్చితంగా హండ్రెడ్స్ మనకి న్యూమరేటర్లో ఉండాలి. పెరిగితే ప్లస్ వేస్తాం, తగ్గితే మైనస్ వేస్తాం. ఇక్కడ మొదట పెరిగింది కాబట్టి 100 ప్లస్ ఆర్, ఇక్కడ తగ్గింది కాబట్టి 100 మైనస్ ఆర్. సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 10,000 బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే 100 స్క్వేర్ 10,000 మైనస్ ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్రైస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ ఇక్కడ ఆప్షన్ చూడగానే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కంగారు పడే ఛాన్స్ ఉంది. బట్ ఇది కంగారు పడాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, an examiner rejects 0.16% articles as defective. How many articles would he examine to reject 6 articles? ఒక పరీక్ష చేసే అభ్యర్థి 0.16% వాటిని రిజెక్ట్ చేస్తున్నాడు పనికిరానివిగా. మరి అతను 6 ఆర్టికల్స్ని రిజెక్ట్ చేయాలంటే ఎన్నిటిని అతను టెస్ట్ చేయాలి? వెరీ సింపుల్ క్వశ్చన్. 0.16 రిజెక్ట్ చేయాలంటే 100ని చెక్ చేయాలి. మరి 6 రిజెక్ట్ చేయాలంటే ఎన్నిటిని చెక్ చేయాలి? 6 × 100 బై 0.16. ఈ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి లవంలో 100 పెడితే పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 4 4s 425, 4 1s 425. సో 150 25s, 15 25 375 కాబట్టి 3750 ఆర్టికల్స్ని అతను చెక్ చేస్తేనే 6 ఆర్టికల్స్ని అతను రిజెక్ట్ చేయగలడు. ఒక ట్రైన్ యొక్క కెపాసిటీ 500 సీట్స్. అందులో 10% ఎగ్జిక్యూటివ్ సీట్స్, ఫస్ట్ క్లాస్ టికెట్స్. మిగిలినవన్నీ కూడా సాధారణమైనటువంటి టికెట్స్. అయితే ఒక ప్రయాణంలో 85% సీట్స్ బుక్ అయ్యాయి ఓవరాల్గా. అందులో ఫస్ట్ క్లాస్వే 96% బుక్ అయ్యాయి. అయితే మిగిలిన టికెట్స్ సెకండ్ క్లాస్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? ఇది మనకు ఇవ్వబడినటువంటి ప్రశ్న. 500 సీట్లలో ఫస్ట్ క్లాస్ 10% ఉన్నాయి, అంటే 50. అంటే రిమైనింగ్ 450 ఇవి సెకండ్ క్లాస్ టికెట్స్. ఇందులో 96% మనకి ఫిల్ అయ్యాయి. 96% ఆఫ్ 50 కనుక్కోవాలి. 96% ఆఫ్ 50 అన్నా 50% ఆఫ్ 96 అన్నా బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఎన్ని ఫిల్ అయ్యాయి? దీంట్లో సగమే కదా, 48. ఓకేనా. 48 ఫిల్ అయ్యాయి. ఓవరాల్గా ఎన్ని ఫిల్ అయ్యాయి? 85%. 500లో 85% అంటే ఎంత?
400 ప్లస్ 25, ఓవరాల్గా 425 ఫిల్ అయ్యాయి. అందులో ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఎన్ని ఫిల్ అయ్యాయి? 48 ఫిల్ అయ్యాయి. అంటే సెకండ్ క్లాస్ టికెట్స్ ఎన్ని 15 మైనస్ 8 7, 11 మైనస్ 4 7, 377 మాత్రమే ఫిల్ అయ్యాయి. అయితే మనకు అడిగిన ప్రశ్న ఏంటి? సెకండ్ క్లాస్ టికెట్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 10 మైనస్ 7 3, 14 మైనస్ 7 7. సో సెకండ్ క్లాస్లో 73 టికెట్స్ అనేవి వెకేట్ అంటే ఖాళీగా ఉన్నాయి అని మనం చెప్పచ్చు. ఏ స్పెండ్స్ 60% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ అండ్ 50% ఆఫ్ రిమైనింగ్ ఇన్ క్లోత్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. At the end of the year, he saves 48,456 rupees. So, how much of amount he spent per month on clothes and transport? ఒక వ్యక్తి తనకు వచ్చిన జీతంలో ప్రతీ నెల 60% కన్జ్యూమబుల్ ఐటమ్స్ మీద ఖర్చు పెడుతున్నాడు. మిగిలిన దాంట్లో 50% క్లోత్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కోసం ఖర్చు పెడుతున్నాడు. సంవత్సరంకి చివర అతను 48,486 రూపాయలు ఆదా చేస్తున్నట్లయితే ప్రతీ నెల వీటి మీద అతను ఎంత ఖర్చు పెడుతున్నాడు, అంటే క్లోత్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సంవత్సరానికి 48,456 రూపాయలు సేవ్ చేస్తున్నాడంటే నెలకి ఎంత సేవ్ చేస్తున్నట్టు? 12 4s 0, 12 3s అండ్ 12 8s. మంత్లీ అతను 4,038 రూపాయలు సేవ్ చేస్తున్నాడు. ఓకేనా? మొత్తం అతని జీతం 100 రూపాయలు అనుకోండి. మొదట ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడు? 60% ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇంకెందులో ఎంత మిగిలింది? 40 రూపాయలు మిగిలింది. ఈ 40 రూపాయల్లో సగం అంటే ఎంత? 50% కదా, అంటే 20 క్లోత్స్ మీద ఖర్చు పెడుతున్నాడు, క్లోత్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇంకా ఎంత మిగులుతుంది అతనికి? 20. సో హీ సేవ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఈచ్ మంత్. ఆ 20% ఎంతకు సమానం? 4,038 రూపీస్కి సమానం. అయితే మనకు అడిగిన ప్రశ్న ఏంటి? క్లోత్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు? అది కూడా 20%. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 4,038 రూపీస్. ఓకే. ఇన్ ఏ కంపెనీ there are 75% of workers are skilled and remaining are unskilled. 80% skilled workers and 20% unskilled workers are permanent. If temporary workers of that company 126, then find the total number of workers of that company. ఒక కంపెనీలో 75% వర్కర్స్ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, నైపుణ్యం కలిగిన వారిలో 80%, నైపుణ్యం లేని వారిలో 20% పర్మనెంట్ వర్కర్స్. టెంపరీ వర్కర్ల సంఖ్య 126 అయితే ఆ కంపెనీలో మొత్తం వర్కర్ల సంఖ్య ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనుకుంటే అందులో స్కిల్డ్ 75, అన్స్కిల్డ్ 25. మనకి ఇక్కడ టెంపరీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చారు కాబట్టి 80% వీరిలో 80% పర్మనెంట్ ఎంప్లాయీస్, అంటే 20% టెంపరీ. ఇందులో 20% పర్మనెంట్ అంటే 80% టెంపరీ. ఇప్పుడు 75లో 20% అంటే ఎంత? 10% అంటే 7.5 కాబట్టి 20% అనేది 7.5 to 15. ఇక్కడ 25లో 80% కావాలి. 80% ఆఫ్ 20 అన్నా 25% ఆఫ్ 80 అన్నా బోత్ ఆర్ ఈక్వల్. సో దీంట్లో 25% అంటే 1/4 అంటే 20, అంటే 35 పార్ట్స్ ఆఫ్ వర్కర్స్ ఆర్ టెంపరీ వర్కర్స్. ఈ టెంపరీ వర్కర్స్ సంఖ్య ఎంతకు సమానం? 126కి సమానం. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కావాలి అంటే 100% వాల్యూ అనేది మనకి కావాలి. సో 7 5s, 7 1s అండ్ 7 8s
5 ones 5 20s. సో 20 18s ఎంత 360. సో ఆ కంపెనీలో మొత్తం వర్కర్ల సంఖ్య 360 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు వర్తకులు ఒకే ధర కలిగినటువంటి ఒకేలా పనిచేస్తున్నటువంటి 2 రేడియోలను అమ్ముతున్నారు. ఆ ఇద్దరి యొక్క ప్రకటన ధర 1000 రూపాయలుగానే ఉంది. అయితే మొదటి వర్తకుడు డిస్కౌంట్ ఎలా ప్రకటించాడంటే 20% అండ్ 10% చొప్పున ప్రకటించాడు. రెండో వర్తకుడు 15% అండ్ 15% చొప్పున 2 సార్లు ప్రకటించాడు. అయితే వీళ్ళిద్దరు ప్రకటించిన డిస్కౌంట్ల మధ్య తేడా ఎంత? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్కౌంట్స్ ఆఫ్ 2 సెల్లర్స్? ఓకే, ఎప్పుడైనా వాటి మొత్తం సమానంగా ఉండేటప్పుడు ఇక్కడ 20 + 10 30, 15 + 15 30, వాటి మొత్తం సమానంగా ఉండేటప్పుడు భేదం అనేది XY/100కు సమానంగా ఉంటుంది. అంటే వీడిది 20 × 10/100, ఇక్కడ 15 × 15/100. ఈ రెండిట్ల మధ్య వచ్చినటువంటి భేదమే ఆ డిస్కౌంట్ల మధ్య భేదం అవుతుంది. ఇలా ఎప్పుడు తీసుకుంటాం? వాటి మొత్తం సమానంగా ఉండేటప్పుడు. ఎందుకంటే X + Y + XY/100, ఇక్కడ X + Y అనేది ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది కాబట్టి XY/100s మధ్య డిఫరెన్సే ఆ డిస్కౌంట్ల మధ్య డిఫరెన్స్ అనేది మనకి అవుతుంది. సో ఇది మనకి 2 వచ్చింది, ఇది 2.25 వచ్చింది. సో 2కి 2.25కి డిఫరెన్స్ ఎంత? 0.25, అంతేనా? సో ఈ 0.25% అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1000 రూపీస్లో 0.25% అంటే ఎంత? 2 zeros క్యాన్సిల్ అయితే 2.50, అంటే ₹2.50 అనేది డిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రుత్విక హిందీ, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఈ 5 సబ్జెక్టులలో ఓవరాల్గా 80% స్కోర్ సాధించింది. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్ ఈజ్ 105. షీ గాట్ 89 మార్క్స్ ఇన్ హిందీ, 92 మార్క్స్ ఇన్ సైన్స్, సాంస్క్రిట్, 98 మార్క్స్ ఇన్ మ్యాథ్స్, 81 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. సో హౌ మెనీ మార్క్స్ డిడ్ షీ గెట్ ఇన్ సైన్స్? ఓకేనా? ముందు 105లో 80% ఆమెకి యావరేజ్గా వచ్చింది కదా. 80% అంటే ఎంత? ఈ 80% కనుక్కోవడానికి కంటే 20% కనుక్కొని 105లో తీసిస్తే బెటర్. దీంట్లో 10% అంటే 10.5 కదా, అప్పుడు 20% అంటే 21 అవుతుంది. సో ఆ 21 దీంట్లో తీసిస్తే 84 వస్తుంది. ఓకేనా? ఆమె ఓవరాల్గా యావరేజ్ అంతా 84. ఇప్పుడు ఒక దాంట్లో 89 వచ్చాయి, ఒక దాంట్లో 92 వచ్చాయి, ఒక దాంట్లో 98 వచ్చాయి, ఇంకో దాంట్లో 81 వచ్చాయి. ఓవరాల్గా 84 వచ్చాయి. అయితే ఈ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి? యావరేజ్ కాన్సెప్ట్ని యూజ్ చేయండి. 89, 84, ఎక్కువ వస్తే ప్లస్ చేయండి, తక్కువ వస్తే మైనస్ చేయండి. ఎక్కడికంటే ఇక్కడ తక్కువ ఉంది కదా, -5. ఓకే, ఎక్కడికంటే ఇక్కడ తక్కువ ఉంది కదా, -8. ఎక్కడికంటే ఇక్కడ తక్కువ ఉంది కదా, -14. ఎక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉంది కదా, +3. సో ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది? 1327 వచ్చింది. -27 + 3 అంటే -24. సో మనం ఒరిజినల్ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే 24 తీసేయాలి. అప్పుడు 60 మార్క్స్ ఆవిడ సైన్స్లో సంపాదించినట్టు. లేకపోతే ఏం చేయాలి? 84 × 5 చేస్తారు. ఈ 4 కలిపితే వచ్చే మొత్తాన్ని ఈ రిజల్ట్ నుంచి తీసేసినా సరే 60 అనే వస్తుంది. బట్ అలా కాకుండా ఇలా చేయటం వల్ల ఇవన్నీ కలపక్కర్లేదు, మళ్ళీ దీన్ని ఐచ్ఛేద గుణకారం చేయక్కర్లేదు. ఇక్కడ మనం చిన్న చిన్న తీసివేతలు, కూడికలు చేస్తున్నాం. సో యావరేజ్కి సంబంధించి అనాలిసిస్లో మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఈ కాన్సెప్ట్ని అయితే మాత్రం మీరు బాగా కమాండింగ్ సాధించే ప్రయత్నం చేయండి. దానివల్ల ఎగ్జామినేషన్లో మీకు చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ఒక స్కూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత అంటే 610 మెంబర్స్ ఉండేవారు. ఇప్పుడు ఈ ఇయర్లో వారి సంఖ్య 20% డిక్రీజ్ అయిపోయింది. ప్రస్తుతం గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్తో కంపేర్ చేసుకుంటే 175%గా ఉన్నారు. అయితే ప్రజెంట్ ఆ స్కూల్లో గర్ల్స్ ఎంతమంది చూడండి. లాస్ట్ ఇయర్ 610, ఇప్పుడు 20% తగ్గిపోయారు, అంటే 80% కదా ఉన్నారు, అంటే 80/100. ఇప్పుడు మనకి గర్ల్స్ కావాలి. గర్ల్స్ సంఖ్య అనేది దీంట్లో 175%గా ఉంది, అంటే 175/100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే నేరుగా సమాధానం అనేది మనకి లభిస్తుంది. చేస్తే 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 25 4s 25 7s, 4 1s 4 2s. సో ఇంకా 61 × 14. సో యూనిట్ ప్లేస్లో 4 రావాలి, 2 ఉన్నాయి. సో 14 1s 14, 14 6s 84, 84 + 1 85. సో 854 అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 44 × 4/9% అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 11 × 1/9%. సో వాట్ ఈస్ ద చేంజ్ పర్సెంట్ ఇన్ ఇట్స్ ఏరియా? ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 44 × 4/9% పెంచి వెడల్పును 11 × 1/9% తగ్గిస్తే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? సింపుల్ ఫార్ములా x + y + xy/100. పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్ వేయాలి. అయితే ఈ ఫ్రాక్షన్స్ని మనం చేయాల్సి వస్తే చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని ఈ మిశ్రమ భిన్నాలని సాధారణ భిన్నాలుగా మార్చుకొని చేయటం వల్ల మనకి ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం కాబట్టి దీన్ని సింపుల్గా ఏం చేస్తామంటే భిన్నం కింద మార్చేయండి. 11 × 1/9% అంటే 1/9 అన్న సంగతి తెలుసు, ఇది మనకి 4/9 అని తెలుసు. సో ఎన్నో వంతు తగ్గుతుందో ముందు కట్టండి, తర్వాత పర్సంటేజ్ కడదాం. పొడవు 4/9 పెంచాము, వెడల్పుని 1/9 తగ్గించాము, -4/9 × 1/9. ఇదంతా 3/9 - 4/81. 3/9ని మనం 27/81 అని రాయొచ్చా? అంటే 23/81 భాగం తగ్గుతుంది. దీన్ని పర్సెంట్గా మార్చితే ఏం చేస్తాం? ఇంటూ 100 చేయాలి. పర్సెంట్గా మార్చాలంటే అప్పుడు 2300/81% ఇంక్రీజ్డ్. ఇది మనకి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి డిక్రీజ్డ్ అనేది తప్పు. ఇప్పుడు 27 & 41/79, 28 & 32/81, డినామినేట్లో 81 రావాలి కదా. సో హియర్ దిస్ ఈజ్ ద ఓన్లీ రైట్ ఆన్సర్. ఒకవేళ 81 వచ్చేటట్టుగా 2 ఉన్నాయనుకోండి, అప్పుడు మనం వేరే కాన్సెప్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 వచ్చింది కదా, అప్పుడు ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందో చూద్దాం. 1 8s 8, 8 + 2 0. ఇక్కడ ఒకవేళ ఇక్కడ 81 అనే ఉందనుకోండి, అప్పుడు 8 7s 56, 6 + 1 7 అవుతుంది. యూనిట్ ప్లేస్లో 0 రాలేదు. సో ఆ విధంగా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. దీన్ని భాగిస్తే కొంత టైం వేస్ట్ అనేది మనకు అవుతుంది. అలా కాకుండా యూనిట్ ప్లేస్ డిజిట్ కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగించినట్లయితే కొంత టైం అనేది మనకు సేవ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లాజికల్ బేస్డ్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏ మ్యాన్ హ్యాస్ ఎ సర్టెన్ అమౌంట్ అండ్ గోస్ టు మార్కెట్. He can buy either 40 mangoes or 50 oranges. First he paid 10% of amount for taxi, and after that he bought 20 mangoes. With the remaining of money, how many oranges can he buy? This is the question. ఒక వ్యక్తి దగ్గర ఉండే డబ్బుతో
40 మామిడి పళ్ళు కొనగలడు లేదా 50 ఆరెంజెస్ కొనగలడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులో 10% ట్యాక్స్కి పే చేస్తాడు. ఆ తర్వాత 20 మ్యాంగోస్ కొన్నాడు. ఇంకా మిగిలి ఉన్న డబ్బుతో ఎన్ని ఆరెంజెస్ అతను కొనగలడు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. మనకి 40 అండ్ 50 ఈ రెండింటి చేత తెగే సంఖ్య అతని దగ్గర ఉండే అమౌంట్ అని అనుకుందాం. ఏంటి? అతని వద్ద 200 రూపీస్ ఉంది అని అనుకుందాం. దీంతో అతను 40 మ్యాంగోస్ కొనగలడు అంటే ఒక మ్యాంగో కాస్ట్ ఎంత అవుద్ది? 5 రూపీస్ అవుతుంది. 50 ఆరెంజెస్ కొనగలడు అంటే ఒక ఆరెంజ్ కాస్ట్ ఎంత అవుతుంది? 4 రూపీస్ అవుతుంది. సో కాస్ట్స్ మనకు తెలిసిపోయి అతని దగ్గర ఉండే అమౌంట్ తెలిసిపోయింది. ఇప్పుడు 10% ట్యాక్స్కి పే చేసాడు. అతని దగ్గర 200 రూపీస్ ఉంది కదా, 200 రూపీస్లో 10% అంటే 20 రూపీస్ పే చేస్తాడు. అంటే ఇంకా అతని దగ్గర 180 రూపీస్ మాత్రమే ఉంది. ఈ 180 రూపీస్తో మొట్టమొదట అతను ఏం చేశాడు? 20 మ్యాంగోస్ కొన్నాడు. 20 మ్యాంగోస్ కాస్ట్ ఎంత? ఒక మ్యాంగో 5 రూపీస్ కదా, అంటే 20 మ్యాంగోస్ 100 రూపీస్. అంటే ఇంకా అతని దగ్గర ఎంత మిగిలింది? 80 రూపీస్ మాత్రమే మిగిలింది. ఈ 80 రూపీస్తో ఇప్పుడు కేవలం ఆరెంజెస్ మాత్రమే కొనాలి. ఒక ఆరెంజ్ కాస్ట్ ఎంత? 4 రూపీస్. మరి ఈ 80 రూపీస్కి అతను ఎన్ని ఆరెంజెస్ కొనగలడు? హీ కెన్ బై 20 ఆరెంజెస్. సో 20 ఆరెంజెస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ నెంబర్ 5లో చివరి ప్రశ్న. ఒక వ్యక్తి తన జీతంలో 70% ఖర్చు పెట్టేస్తాడు. అతని ఇన్కమ్ 20% పెరిగింది. సో ఎక్స్పెండిచర్ కూడా 10% పెరిగింది. అయితే సేవింగ్స్లో ఎంత పర్సెంట్ పెరుగుతుంది? మనం ఇటువంటి ప్రాబ్లం ఒకటి చూసాం. సో అతని టోటల్ ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్, సేవింగ్స్ ఈ వరుస రాసుకుందాం. అతని ఇన్కమ్ అనేది 100 రూపీస్ అనుకోండి. 75 రూపీస్ ఎక్స్పెండిచర్ అయితే 25 రూపీస్ సేవింగ్. ఇప్పుడు ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అని అన్నారు. అంటే ఇందులో 20% అంటే ఎంత? 20 రూపీస్ పెరిగింది. పెరిగితే అతను అదనంగా ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడు? 10%. అంటే దీంట్లో 10% అంటే 7.5% ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు 20 రూపాయలు పెరిగింది, అందులో 7 రూపాయల 50 పైసలు ఖర్చు పెట్టాడు. అంటే ఇంకెంత మిగిలింది? 12 రూపాయల 50 పైసలు అతను సేవ్ చేస్తున్నాడు. ఈ కొత్తగా చేసిన సేవింగ్ పాత సేవింగ్స్తో పోల్చుకుంటే ఎంత శాతం? సో 12.5 by 25 into 100. 12.5 ones and twos, so 50%. సో his savings increased by 50%. దీంతో మనకి టెస్ట్ నెంబర్ 5 అనాలిసిస్ కంప్లీట్ అయింది. మీకు ఇప్పటికే పర్సంటేజెస్ టాపిక్ సంబంధించి చాలా లాజిక్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే లాజిక్సే వస్తాయి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ ఈ లాజిక్స్ మీద మీకు బాగా అవగాహన ఉంటే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా మీరు తయారవుతారు అనేది అయితే మాత్రం నేను చెప్పగలను. ఎప్పుడూ కూడా మనం ప్రాక్టీస్ అయిన వాటిల్లోంచే క్వశ్చన్స్ వస్తాయని అనుకోకూడదు. మనం ప్రాక్టీస్ అయిన వాటిని మనం కాన్ఫిడెన్స్గా ఉంటే కనుక ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేయగలిగినటువంటి ధైర్యం అనేది మనకు వస్తుంది. ఎగ్జామినేషన్లో చిన్న చిన్న మార్పులు మాత్రమే చేస్తారు. ఆ చిన్న చిన్న మార్పుల్ని మనం అర్థం చేసుకోగలగాలంటే మన ప్రాక్టీస్ని మనం బలంగా ఉండేలా చూసుకోవాలి. సో మీకు ఏది అర్థం అవ్వకపోయినా వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అనేవి బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.